హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో డీప్ ఎఫెక్షన్ ఐస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే అంటదన్నమాట హీరోతో, సారీ ఈరోజు నా వల్ల నీ జాబ్ అయితే పోయింది, అందుకు నన్ను క్షమించు, నేనైతే ఈ రోజు కాయ్తో అయితే మాట్లాడతాను, అంతా బాగానే ఉంటుంది ఓకేనా అని చెప్పి హీరోతో అనేసరికి హీరో అయితే అంటాడు, నాకు ఇవేమీ అవసరం లేదు, నాకైతే నా జీవితం ప్రశాంతంగా అయితే ఉండాలని అనుకుంటున్నా, ఎలాంటి కాంప్లికేషన్ అయితే చేయి మాకు అని అనగానే ఇక్కడ హీరోయిన్ అంటది, ఏ ఉద్దేశంతో నువ్వు అలా అంటున్నావు అని చెప్పి ఆ మాటకి హీరో అయితే అంటాడు, నేను కేవలం మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు నా వెనకాల తిరిగి అంతా మెస్సీగా అయితే చేయకు, నీకు తెలుస్తుంది కదా నువ్వు నా వెనకాల తిరిగితే నీకే ఫూలిష్నెస్గా అనిపించట్లేదా, నీ టైంని నువ్వు వేస్ట్ చేసుకోకు అంతే అని చెప్పి హీరో అయితే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా హీరోయిన్ అయితే వెంటనే తన ఫ్రెండ్తో పాటు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ కొడుకు అయితే ఉంటాడు. తనతో అయితే అంటది, ఈరోజు నువ్వేం తింటావో చెప్పరా, నీకోసం నా కుకింగ్ స్కిల్స్ అన్ని యూజ్ చేస్తాను అని అనగానే ఆ బాబు అయితే అంటాడు, లాస్ట్ టైం మీరు చేసిన వంట నేనైతే తినలేకపోయాను, ఇంకా మర్చిపోలేదు మీరు ఎలా వంట చేశారు అనేది, నేనైతే తిననాంటి మీరు వంట చేస్తే అని చెప్పడంతో సరేలే ఫోన్ తీసుకొని నీకు నచ్చింది ఆర్డర్ చేసుకొని నేనైతే పే చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది ఆ బాబుతో. ఇంకా తను కూడా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి ఆర్డర్ అయితే చేసుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ని అడుగుతుంది, విడాకుల తర్వాత పిల్లోడు గురించి ఏమైనా ఆలోచించావా అని చెప్పి అనగానే నేనైతే ఆలోచించాను, నా కొడుకు ఎప్పుడు నాకే సొంతం, వాడికైతే ఇవ్వాలని అనుకోవడం లేదు, డివోర్స్ తర్వాత కూడా నా కొడుకుని నేనైతే చూసుకోగలను అని చెప్పి ఇక్కడ అయితే అంటదన్నమాట తన ఫ్రెండ్. ఇక్కడ హీరోయిన్కి అయితే తన ఫ్రెండ్ అయితే హీరో నెంబర్ అయితే పెట్టి, నువ్వు ఎంతగానో హీరో నెంబర్ అడుగుతున్నావు కదా తను ఇవ్వట్లేదని నేనే కనుక్కున్నా, నీకోసం ఇదంతా చేసా అని చెప్పి అయితే ఇక్కడ హీరోయిన్కి హీరో నెంబర్ అయితే ఇస్తుందన్నమాట. మన హీరోయిన్ కూడా ఈ చాట్లో అయితే హీరోని నెతికి సెర్చ్ చేస్తుంది కానీ ఏ రిక్వెస్ట్ పెట్టదు. ఎందుకులే ఇదంతా అని చెప్పి సైలెంట్గా ఫోన్ అనేది పక్కనైతే పెట్టేసి తనైతే స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి మళ్ళీ పొద్దుటే హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరోయిన్ హాస్పిటల్కి అయితే వెళ్ళేసరికి అక్కడ హీరో వాళ్ళ నానమ్మ అయితే ఉంటుంది. వాళ్ళ నానమ్మని అయితే అడుగుతుంది, ఏ నానమ్మ బయటికి ఎందుకు వచ్చారు మీరు అని అనగానే వాళ్ళ నానమ్మ చెప్తుంది, ఎప్పుడు బెడ్ మీద అలా పడుకొని ఉంటే నాకు చిరాకు వస్తుందమ్మా అని అనగానే సరే నానమ్మ నాతో పాటు రండి అని చెప్పి ఆవిడనైతే తీసుకువెళ్ళి, మీ మనవడు రాలేదా అని అనగానే రాలేదు తల్లి, అయినా నువ్వు నా మనవడితో క్లోజ్గా ఉంటున్నావా ఏంటి అని చెప్పి నానమ్మ గారు అయితే హీరోయిన్ని అడిగేసరికి అంతలా అయితే ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా తెలుసు కాబట్టి అడిగాను నానమ్మ అని చెప్పి అనగానే ఇంకా నానమ్మ గారు అయితే అంటారు, ఎందుకని నువ్వు వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు, నా మనవడు చాలా అందంగానే ఉంటాడు కదా, నా మనవడు చుట్టుపక్కల జనాలతో త్వరగా కలవకపోవచ్చు కానీ చాలా అందగాడు, నీ కుటుంబానికి ఒక అల్లుడైతే కావాలి, అది కూడా నీ ద్వారా, అందుకే దానికి నా మనవడు కరెక్ట్ పర్ఫెక్ట్ నెంబర్ 1 కూడా అవ్వగలడు, నీ కుటుంబంతో కలిసిపోయి ఏమాత్రమైనా ఆలోచించు అనగానే హీరోయిన్ అయితే అంటది, నానమ్మ మీ మనవడి గురించి ఊర్లో వాళ్ళు చాలా గాసిప్స్ అయితే చెప్తున్నారు, నీ ఇంటి పేరు వేరు అబ్బాయి ఇంటి పేరు వేరు కదా అందుకే అడుగుతున్నా అనగానే, అబ్బా ఆ పిల్లోడి గురించి ఏం చెప్పను, ఎంత మంచోడంటే తన అమ్మ ఇంటి పేరే సర్నేమ్ కింద పెట్టుకున్నాడు తల్లి అనగానే, అయినా మీ మనవడు అబ్రాడ్లో చదువుకొని అక్కడే పెరిగి వచ్చాడంటే కదా, అలవాట్లన్నీ మారే ఉంటాయి కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి సరేలే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా, నేనైతే నీకు కాఫీ అనేది ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి నానమ్మ అయితే అంటది. ఇంకా హీరోయిన్ కూడా సరే నానమ్మ నేనైతే తీసుకువెళ్తానని చెప్పి ఇంకా నానమ్మ గారిని అయితే క్యాఫ్టేరియాకి తీసుకువెళ్తాదన్నమాట. ఇంకా అక్కడ కాఫీ కూడా ఆర్డర్ చేస్తుంది. సరే నానమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, నేనైతే కాఫీ అనేది రెడీ అవగానే మీకైతే తీసుకువస్తాను అని చెప్పి నానమ్మ గారిని అయితే అక్కడ హీరోయిన్ అయితే కూర్చోబెట్టి కాఫీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడ మన హీరో అయితే ఉంటాడనమాట. ఇంకా మన హీరోని అయితే చూసి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది. హీరో ఆపోజిట్ సైడ్ ఒక ఆవిడ అయితే ఉంటుందన్నమాట, అది కూడా మిడిల్ ఏజ్ ఆవిడనైతే హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. ఆవిడైతే హీరో హ్యాండ్ అయితే పట్టుకొని, నేనైతే ఒక్కొక్క సీజన్కి 2000 మాత్రమే ఇవ్వగలను, అంతకు మించి నేను ఇవ్వలేను, నువ్వేమనుకుంటావో ఒకసారి ఆలోచించు అనగానే హీరోకి అయితే కాల్ వస్తుందన్నమాట. యాక్చువల్గా హీరోకి కాల్ చేసింది ఎవరో కాదు హీరోయిన్నే. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, మీ నాన్నమ్మ వెనకాల ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తున్నావా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకు అని హీరో అయితే అంటాడు. ఓహో నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా అని అనగానే వెంటనే హీరో అయితే ఫోన్ కట్ చేసేస్తాడనమాట. హీరోయిన్ మాటలు వినకుండా కూడా. ఇంకా హీరోయిన్కి ఇంకా కోపం అనేది పెరిగిపోయి సరే అని చెప్పి హీరో వెనకాల అయితే కూర్చుంటుంది. ఇంకా ఆవిడైతే మాట్లాడుతుంది, నేను ఈ ఇండస్ట్రీకి నేను ఎందుకు తీసుకురావాలనుకుంటున్నానంటే నీ ఒక అందమే కారణం అని చెప్పి హీరోతో అయితే మాట్లాడడం అనేది వింటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అంటది, ఈ ఇండస్ట్రీకి అబ్బాయిని తీసుకొస్తున్నారు కానీ బాగానే ఉంది, కానీ 2000 అనేది చాలా ఎక్కువ కదా, తిని అలాగే ఫ్రెషర్ కూడా, ఇంకా క్యాపబిలిటీ ఉందో లేదా ఎలా తెలుస్తుంది
వస్తుంది అని అనగానే ఇంకా అప్పుడు ఆవిడైతే అంటదన్నమాట, ఈ అమ్మాయి నీకు ముందుగానే తెలుసా బాబు అని చెప్పి. ఆ మాటకి ఇంకా హీరో అయితే తెలుసండి, తిను నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పి హీరో అయితే అంటాడు. మన హీరోయిన్ అయితే మేము ఫ్రెండ్సే అని చెప్పి హీరో వంక చూస్తూ అంటదన్నమాట. ఇంకా హీరోతో అయితే అంటది, అయినా నువ్వు చాలా యంగ్గా ఉన్నావు, ఇలా యంగ్గా ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు. అయినా ఒక ఆవిడ చెయ్యి ఇలా పట్టుకొని ఏం చేస్తున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా, ఆవిడ వయసు ఏంటో కూడా చూసుకున్నావా అని చెప్పి అనగానే ఇంకా ఆవిడైతే అంటది, అమ్మ నీ నోరు అసలు మంచిగా అయితే లేదు, నీది చాలా చెడ్డ నోరులాగుంది. అయినా నువ్వు నా వెనకాల ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్గా లేదు. నేను మోడల్ ఏజెన్సీ నుంచి వచ్చాను, ఈ అబ్బాయి చాలా అందంగా ఉండడం వల్ల తిన్ని మోడల్ కింద ఉండమంటున్నాను అని హీరోయిన్కి చెప్పి, ఇదిగో కాంట్రాక్ట్, కావాలంటే కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చు నీకు నచ్చితే అని చెప్పి హీరో హ్యాండ్ అయితే మళ్ళీ చూస్తుంది. ఇంకా అప్పుడే హీరో హ్యాండ్ మీద ఒక స్కేర్ అయితే ఉంటుందన్నమాట. అది చూసిన వెంటనే ఆవిడైతే అంటది, మా మోడల్స్ హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ దేనికి స్కేర్ అనేది ఉండకూడదు, దీనివల్ల ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో నేను ఈ కాంట్రాక్ట్ గురించి మళ్ళీ మాట్లాడతాను, మీరేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి అంతే అని చెప్పి ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. హీరో కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నానమ్మ అయితే హీరోని చూసి, నా మనవుడు ఇక్కడే ఉన్నాడు కదా, వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా ఆడు ఫాలో చేసుకుంటూ వెళ్ళు, ఇలా పిచ్చి దానిలాగా నా వెనకాల కాదు వాడు వెనకాల తిరుగు అని చెప్పి నానమ్మ అయితే హీరోయిన్ అయితే పంపిస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా హీరో దగ్గరికి వెళ్ళి, నీతో కొంచెం మాట్లాడాలి, అయినా నీ జాబ్ అనేది నా వల్లే పోయింది కదా బార్లో, అందుకే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, నాతో పాటు రా అని చెప్పి హీరోని అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఇద్దరు అయితే బోట్ అనేది ఎక్కుతారు. హీరో అయితే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉంటే మన హీరోయిన్ మాత్రం హీరోని చూస్తూ వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ నానమ్మ అయితే చెప్పు ఉంటుంది, వాళ్ళ అమ్మ వాడిని అయితే బయటికి గెంటేసింది, అది కూడా చిన్న వయసులో. వాడు అప్పటికి నాకు అమ్మ కావాలి అని చెప్పి ఏడిచేవాడు, కానీ వాళ్ళ అమ్మకి మాత్రం వాడు అక్కర్లేదు. అప్పుడే వాళ్ళ నాన్న వాడిని అబ్రాడ్ అయితే తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న వాడిని చాలా బాగా చూసుకునేవాడు, కానీ వాళ్ళ నాన్న చనిపోయాక వాడికి ఎలా బ్రతకాలో ఏంటో కూడా తెలిసేది కాదు. అలా తన జీవితాన్ని తానే ముగించేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. అలా చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశాడు. వాడికి బ్రతకడానికి ఏ స్కోపు లేదు, కానీ వాడికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ అమ్మకి వాడంటే అసలే ఇష్టం ఉండదు అని చెప్పి నానమ్మ అయితే ఇక్కడ హీరో గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇదంతా హీరోయిన్ అయితే విని హీరో వంక చూస్తూ అయితే ఉంటుంది. ఇంకా హీరోని అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్ళి హీరోతో అయితే అంటది, ఈరోజు నేనైతే ఇక్కడ నీ స్కేర్ అనేది లేజర్ ద్వారా అయితే రిమూవ్ చేస్తాను అని చెప్పి అనగానే హీరో కూడా నీకు ఇదంతా వచ్చా, కానీ నీ ఫీల్డ్ ఇది కాదు కదా అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, నేను ఇక్కడ 2 times అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ఫెయిల్ అయ్యాను, ఆ టైంలో ఈ వర్క్ అనేది నేర్చుకున్నాను, నేను ఇక్కడ బాగానే చేస్తాను అని చెప్పి హీరోయిన్ అనేసరికి సరే అయితే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే సరే నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది తట్టుకో అని చెప్పి హీరోతో అయితే అంటది. ఇంకా అలా హీరోయిన్ అయితే వర్క్ అనేది స్టార్ట్ చేసేసరికి హీరోకి నిజంగా పెయిన్ఫుల్గానే అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట, అయినా ఈ స్కేర్ నీకు ఎలా వచ్చింది అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, ఈ స్కేర్ కేవలం నాకు మా అమ్మ కారణంగానే వచ్చింది అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్కి అర్థమవుతుంది అనమాట, మా అమ్మకి నేనంటే అసలు ఇష్టం ఉండదు, కానీ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, తను నన్ను చాలా ద్వేషిస్తూ ఉంటుంది అని చెప్పి హీరో అయితే చెప్పేసరికి హీరోయిన్ అయితే అంటది, నా విషయంలో అలా కాదు, మా అమ్మ నన్ను చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది, నన్ను ప్రతి విషయంలోనే సపోర్ట్ చేసేది, ఆఖరికి నేను 2 times ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, అప్పటికి టీచర్స్ అందరూ నా మీద కంప్లైంట్ కూడా చేసేవారు, మా అమ్మగారు మాత్రం ఏమీ మాట్లాడేది కాదు, మా అమ్మకి త్వరగానే రికవరీ అవుతుంది, ఈ ప్రాబ్లమ్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను సాల్వ్ చేయగలను అని చెప్పి మా అమ్మ నన్ను చేయడానికి ఒక క్యాండీ ఇచ్చి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేయొచ్చు, నువ్వైతే కంగారు పడమాకు అని చెప్పి నన్ను చేసేది, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కానీ అని చెప్పి హీరోతో అయితే చెప్తూ ఉంటానమాట. ఇదంతా విన్న హీరో అయితే ఏమైంది అని అడగగానే, ఎందుకంటే తను సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయిందో నాకైతే తెలియదు, బహుశా నాకు తక్కువ మార్కులు రావడం వల్లే తను చనిపోయి ఉండొచ్చు డిప్రెషన్లో అని అనగానే హీరో అయితే అప్పుడే హీరోయిన్ మెడలో ఉన్న చైన్ అయితే చూస్తాడు. ఆ చైన్ ఉన్నది పేరేంటి అనగానే, ఇది మా అమ్మ పేరు, నేను మా అమ్మకి ఇంగ్లీష్ నేమ్ అయితే ఇచ్చాను, మా అమ్మ జ్ఞాపకంగా ఉంది నాకు ఇదొక్కటే, నేను ఇది అంతా తయారు చేయించి మా అమ్మ మెడలో అయితే వేశాను, మా అమ్మకి ఈ చైన్ చాలా బాగా నచ్చింది, అండ్ మా అమ్మ వెళ్ళిపోయాక నాకు మిగిలిన ఏ జ్ఞాపకమైనా ఉందంటే అది ఈ చైన్ మాత్రమే అని చెప్పి హీరోకి అయితే చెప్తాదన్నమాట. ఇలా చెప్పే ప్రాసెస్లో హీరో అయితే హీరోయిన్కి చాలా అట్రాక్ట్ అయితే అయిపోతూ ఉంటాడు. మన హీరోకి హీరోయిన్ అయితే బాగా నచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా మన హీరోయిన్ అయితే స్కేర్ అనేది అంతా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా మన హీరో కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇలా వర్క్ అంతా అయిపోయాక ఇద్దరు నడుచుకుంటూ అయితే వెళ్తారన్నమాట. హీరో అయితే అంటాడు, సరే కానీ నేను నీకు డబ్బులు అనేది పే చేయాలి కదా, నీ వీచాట్ అకౌంట్ ఇస్తావా, నేను డబ్బులు పే చేస్తాను నీకు అని చెప్పి హీరోయిన్ని అడిగేసరికి మన హీరోయిన్ సరిగ్గా వినిపించుకోకుండా, డబ్బులేం అవసరం లేదులే,
అని చెప్పి అంటది. కానీ అప్పుడే హీరోయిన్కి అయితే బల్బ్ అనేది వెలుగుతుంది. ఎందుకంటే హీరో అయితే వీచాట్ అకౌంట్ అయితే అడిగి వింటాడనమాట. నువ్వు నన్ను వీచాట్ అకౌంట్ అడిగావు అవునా, అంటే నీకు నా కాంటాక్ట్ అనేది కావాలి కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, కానీ నువ్వు చాలా తప్పు చేసావు, ఎందుకంటే నువ్వు వద్దని చెప్పేశావు కదా, ఇంకా నేనేం యాడ్ చేసుకుంటాను చెప్పు నిన్ను అని అడగగానే, అయ్యో రామా నువ్వేమన్నావు డబ్బులు అన్నావు, అందుకే అయినా ఈరోజు నేను చాలా కష్టపడ్డాను, ఎంత కష్టపడ్డానంటే నా షోల్డర్స్ అనేవి చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి తెలుసా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. దీనికి నువ్వు నాకు పే చేయాల్సిందే, వీచాట్ అకౌంట్ ఇవ్వు అని అనగానే, లేదు నన్ను బ్రతిమాలుకో అప్పుడు నీకు వీచాట్ అకౌంట్ ఇవ్వాలా లేదా అనేది నేను ఆలోచిస్తా అనగానే మన హీరోయిన్ అయితే, జిన్యూను చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నన్ను వీచాట్లో యాడ్ చేసుకోవా ప్లీజ్ అని చెప్పి హీరోయిన్ అయితే బ్రతిమలాడుతుంది అనమాట. ఇంకా అలా బ్రతిమాలేసరికి మన హీరోకి అయితే చాలా నవ్వు వచ్చేసి, సరే సరే కంగారు పడమాకు అని చెప్పి హీరోయిన్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటాడు తన వీచాట్లో. అలా ఇద్దరు అయితే కాంటాక్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటారన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే కొత్త కార్ అనేది కొనేసి, నేను ఎప్పుడో కార్ అనేది డ్రైవ్ చేశాను మళ్ళీ ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నా, నువ్వైతే జాగ్రత్తగా ఉండని చెప్పి అనడంతో హీరో అయితే భయపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒక ప్లేస్కి అయితే వెళ్ళి ఇక్కడ ఫోటో అనేది తీసుకుందామా, చాలా బాగుంది కదా క్లైమేట్ అని అనగానే, నాకు ఫొటోస్ అంటే చాలా చిరాకు, నేను ఫొటోస్ అయితే తీసుకోవాలని చెప్పి అనుకోవడం లేదు అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ మనకి మళ్ళీ అయితే కైరంగ్ని చూపిస్తారు. కైరంగ్ అయితే అంటాడనమాట ఇక్కడ ఏయిన్తో, నేను యాక్చువల్గా హీరోయిన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి అయితే రాలేదు, నాకు తనంటే చాలా ఇష్టం, కానీ నాకు కోపం అనేది కూడా వచ్చింది, కానీ నేను ఎప్పుడూ తన్ని ప్రేమిస్తూనే ఉన్నాను, యాక్చువల్గా నేను తన్ని ఎంతో ఇష్టపడుతున్నాను కాబట్టి అక్కడ చూడడానికి వచ్చాను, కానీ ఆ టైంలో నాకు తనైతే రెచ్చగొట్టేసింది, అందుకే నేను అలా రెచ్చిపోయాను, అంతే తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి ఇక్కడ ఏయిన్కి అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఏయిన్ అయితే అంటది, సరేలే ఇదంతా పక్కన పెట్టి హీరోకి తన జాబ్ అయితే ఇచ్చాయని మాత్రమే చెప్తాదన్నమాట. ఇక్కడ ఇద్దరు అయితే ఇంటికి అనేది వస్తారన్నమాట. అలా ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అక్కడికి కైరంగ్ కూడా తన కారు వేసుకొని అయితే వస్తాడు. ఇంకా హీరో అయితే అంటాడు, కైరంగ్ సార్ అయితే ఇక్కడికి వచ్చారు, వాడెందుకు ఇక్కడికి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని హీరో అనగానే, ఇంకా హీరోయిన్ అయితే అంటది వీడు ఇక్కడికి కావాలనే వచ్చాడని. ఇంకా అప్పుడే కైరంగ్ అయితే అంటాడనమాట, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడైనా ఎందుకు కలిసి వస్తున్నారు, మీ ఇద్దరు కలిసే వెళ్ళారా అని అడగగానే హీరోయిన్ అయితే వెంటనే హీరోయిన్ అయితే హక్ చేసుకొని, ఇక్కడ నేను ఏం చేసినా నువ్వేమీ మాట్లాడుకు, ఎందుకంటే వాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు సరేనా, సైలెంట్ అని చెప్పి చెవులో అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఇది చెప్పడానికి ఇంత దగ్గరికి లాక్కోవాలా ఏంటి, మేమిద్దరం కొట్టుకొని చావాలని అనుకుంటున్నావా, వాడు నన్ను కొడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ కైరంగ్ అయితే వచ్చి, మీరిద్దరు ఏం చేస్తున్నారు, అయినా ఈ ఊర్లో చాలా అంటే చాలా మంచి అబ్బాయిలు ఉన్నారు, ఈ ఊర్లో వీడు తప్ప వేరే వాడు దొరకలేదా ఏంటి నీకు అని చెప్పి ఇక్కడ కైరంగ్ అయితే అడుగుతాడనమాట హీరోయిన్ని. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేనేం చేయగలను చెప్పు, తిను నా ముందు ప్రత్యక్షమయ్యాడు, నేను తనకి అట్రాక్ట్ అయిపోయాను అంతే, నాకు తని తప్ప ఇంకెవరో నచ్చరు అనుకుంటా అని చెప్పి హీరోయిన్ అయితే చెప్పేస్తుంది అనమాట కైరంగ్కి. ఇంకా కైరంగ్కి అయితే ఏం చెప్పి ఉంటుంది కదా హీరోకి జాబ్ అనేది ఇచ్చేయని చెప్పి, ఇంకా వెంటనే హీరోకి అయితే ఇంటర్వ్యూ అనేది చేస్తారు. నీకు టాలెంట్ ఉంది సింగర్ కింద, సో నువ్వు ఇక్కడ సింగర్ కింద ఉండొచ్చు, కానీ ఇక్కడ నువ్వు గిటార్తో పాటు డ్రమ్స్ కూడా వాయించాలి అంటే నేను వాయించును అని చెప్పి అంటాడనమాట. ఇంకా అంతలోకి కొందరు అమ్మాయిలు అయితే వచ్చి, సార్ మీ వీచాట్ అకౌంట్ ఇస్తారా అని చెప్పి అడుగుతారు, కానీ మన హీరో మొత్తం ఇవ్వను అని చెప్పేస్తాడనమాట. ఇంకా మన కైరంగ్ అయితే అనుకుంటాడు, సరే నువ్వు వర్క్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేయి, కానీ ఇక్కడ వచ్చి అమ్మాయిలకి వీచాట్ అకౌంట్ ఇవ్వాలి, అలా ఇస్తే అనుకో నీకైతే అమౌంట్ అనేది ఎక్కువగా ఇస్తా, అమ్మాయిలు ఎక్కువగా వస్తే నాకు కూడా మంచిదే కదా అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కైరంగ్ అయితే అనుకుంటాడు, వీడు నాకన్నా చాలా అందంగా ఉండడమే నాకు వచ్చిన కష్టం, ఇది ఏంటో నాకు నచ్చిన పిల్ల కూడా వీయడానికి అలా పడుతుంది, ఇంత కష్టం ఎవరికి రాకూడదు చి అని చెప్పి తన మనసులో అయితే అనుకుంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.